కేసీఆర్ మాటలింటే యేసుప్రభు మాటలా కనబడతాయి. నోరిపితే అబద్ధం తప్ప సత్యం రాదు. తండ్రి కొడుకులకి కవిత ఏం తక్కువ చదువుకోలే, హరీష్ రావు తక్కువ చదువుకోలే. ఈ నలుగురికి ఎంత టాలెంట్ ఎలాగొచ్చిందో కానీ వాళ్ళ అబద్ధాలు నిజాల్లా నమ్ముతారు. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి ఎంత బాగా అబద్ధాలు ఆడతాడంటే ఈ భూమి మీద ఎవడైనా అడగల. వాళ్ళు అంటాడు ఆయనే, మేము అబద్ధాలు ఆడతాం, మా అబద్ధాలే జనాలు నమ్ముతారు, సత్యం ఎవరిని నమ్మడం లేదు. ఆయన అన్నాడు మీడియా డిబేట్ లో. అంటే గొర్రెలు నువ్వు ఎందుకు అడిగావో తెలుస్తాడు. థ్యాంక్ యూ. గొర్రెలు గొల్లోని నమ్ముతాయా కషాయాన్ని నమ్ముతుందా? అప్పుడు గొర్రె గొల్లోని నమ్ముతుందా కషాయాన్ని నమ్ముతుందా? బాగా పెడతాడు చంపే ముందు, ఇలా వేస్తారు, బాగా మందు ఇస్తారు. కేసీఆర్ బాగా తాగుతాడు, అందరికి బాగా తాగించాడు. దేశం రాష్ట్రం సర్వనాశనం. లేకపోతే ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. అంత మంచి గౌరవం నేనంటే రెస్పెక్ట్, అంత మంచి రెస్పెక్ట్. బయట ఒక వేషం లోపల ఒక వేషం కాదు. ఎందుకు ఆయన నాతో ఇప్పుడైనా చేయలు కలపట్లేదో నాకు తెలియదు. నాతో కానీ చేయలు కలిపితే మళ్ళా ఆయన సెంటర్లోకి వెళ్ళిపోతాడు.